అసెంబ్లీ వేదికగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సీఎం కేసీపై సంచలన వ్యాఖ్యలు అంటూ వార్తలైతే వస్తున్నాయండి. పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. మొదటిసారి చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్తున్నారు కానీ ఎవరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగించారు. కాలేజీ అనగా కవిత తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ కొత్త ప్రభుత్వాన్ని శుభాకాంక్షలు చెబుతూ కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుర్తించారు. తెలంగాణ రాచరిక నిరంకుశ పాలన అంతమైందని, ప్రజాపాలన మొదలైందని అన్నారు. తెలంగాణ ప్రజలు సుస్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రజలు ప్రభుత్వానికి మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని విమర్శించారు గవర్నర్ తమిళసై. గత పాలకులు అప్పులు చేసి తెలంగాణను ఆగం చేశారని బీఆర్ఎస్ చురకలు అంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అవినీతి అక్రమాలపై విచారణ చేపడతానని గవర్నర్ తమిళసై చెప్పారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా కోసం కృషి చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ మొదలైందని తమిళసై సౌందరరాజన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారెంటీలో ఇప్పటికే 2 అమలు చేశామన్నారు. మిగతా గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు గవర్నర్ తమిళసై. ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చేలా పాలన ఉంటుందని తెలిపారు. 6 నెలల్లో ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని గవర్నర్ చెప్పారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని, ఇది అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం తమ ప్రభుత్వ పనితీరు చిత్తశుద్ధికి నిదర్శనమని గవర్నర్, కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందని, స్వరాష్ట్ర కళను సాకారం చేసి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ధన్యవాదాలు చెప్పారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగం మొత్తం బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, ఇక బీఆర్ఎస్ కు రాజకీయంగా కట్టడి చేసేందుకే ప్రసంగం అయితే ఉందంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా